తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. బెంగాల్లో 15 ఏళ్లుగా అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు కేంద్ర మంత్రి అమిత్ షా. డబుల్ ఇంజిన్ పాలనతో డెవలప్మెంట్ సాధ్యమని చెప్పారు. కులమతాల పేరుతో బీజేపీ ప్రజలను రెచ్చగొడుతుందన్నారు టీఎంసీ నేతలు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. నాగర్కోయిల్లో బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, ఏఐడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామితో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. తమిళనాడులో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతుందన్నారు మోదీ. పశ్చిమ బెంగాల్ అభివృద్ధిని 15 ఏళ్లుగా సీఎం మమతా బెనర్జీ అడ్డుకున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి అమిత్ షా. కేంద్రం అందించే సంక్షేమ పథకాలను పేదలకు చేరనివ్వడం లేదని చెప్పారు. గూర్ఖా సమస్య పరిష్కరించడానికి కేంద్రం చేసిన ప్రయత్నాలను టీఎంసీ సర్కార్ ఆపేసిందని విమర్శించారు. జల్పైగురిలో పర్యటించిన షా బీజేపీ అధికారంలోకి రాగానే గూర్ఖా సమస్యకు రాజ్యాంగబద్ధమైన పరిష్కారం కనుగొంటామని చెప్పారు. हमने एक इंटरलॉक्यूलेटर बनाया है। मैं आज कहकर जाता हूं, चुनाव के बाद गोरखा समस्या का संवैधानिक समाधान भारतीय जनता पार्टी करेगी. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. మహిళా రిజర్వేషన్ బిల్లుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం మహిళలు ఇంకెంతకాలం వేచి ఉండాలని ప్రశ్నించారు. డీలిమిటేషన్పై సీఎం మమత ప్రజల్లో భయం పెంచుతున్నారని విమర్శించారు. We couldn't make it at all. And is she suggesting that women have to wait for any longer and she will not cooperate? టీఎంసీ పాలనలో బెంగాల్లో అభివృద్ధికి బదులు విధ్వంసం జరిగిందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. దక్షిణాది నాజ్పూర్లో ఎన్నికల ప్రచారం చేశారు. హిందువుల రక్షణను మమత పట్టించుకోవడం లేదన్నారు. మైనారిటీలకు మాత్రమే ప్రభుత్వ స్కీమ్లు అందుతున్నాయని ఆరోపించారు. लेकिन बंगाल के जिन लोगों ने ममता जी को ममता दीदी कहकर पुकारा, ममता जी ने उनमें से बहुत सारे लोगों को यमराज के हवाले कर दिया. ममता दीदी, मैं आपसे पूछना चाहता हूं, क्या अपराध किया था हमारे बंगाल के लोगों ने? పశ్చిమ బెంగాల్లో కులమత రాజకీయాలతో గెలిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు సీఎం టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ. తమను ఎదుర్కొనే ధైర్యం లేక మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘం బీజేపీకి తొత్తుగా మారిందని ఆరోపించారు మమత. हमारा लड़ाई खाली बीजेपी का साथ नहीं है. बीजेपी होल पावर को, आइन कानून को छोड़ के बंगाल को जलाने आया है. और चुनाव का पहले মনে রাখবেন কি বলছে, ইনস্ট্রাকশন দিয়ে বলছে তৃণমূলের সবাইকে গ্রেফতার করো. తమిళనాడులో డీఎంకే, టీవీకే పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. డీఎంకే నుంచి సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ర్యాలీలు తీస్తున్నారు. అటు టీవీకే పార్టీ చీఫ్ విజయ్ రోడ్ షోలకు ప్రజలు భారీగా తరలిస్తున్నారు.